ఏపీలో చూసుకుంటే ఏ రాజకీయ పార్టీలు ఎలా ఎత్తులు పై ఎత్తులు వేయబోతున్నాయి, దేనికి ఇది ఎక్కువ మంచి అవకాశంగా భావించవచ్చు? అలాగే మనం ఇందాక ఎవరైతే నేర చరిత్ర ఉందో వాళ్ళు 3 పేపర్లు ఇవ్వాలని ఎలా చెప్పుకున్నామో, అంటే ఇవాళ ఈసీ మనకి ప్రకటించినట్లు వాలంటీర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఇందులో పాలు పంచుకోకూడదు, అంటే ప్రతి ఎన్నికల విధుల్లో ఉండకూడదు అని చెప్పారు. అది మరి ఏపీలో ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుంది అనిపిస్తోందండి? అదేనండి, మనం జనరల్గా ఏంటంటే ఎన్నికల వాతావరణం అనేది ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాతనే వేడెక్కడం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. కానీ సాంప్రదాయానికి భిన్నంగా మనకి 6 నెలల నుంచి ఈ హీట్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీలో అసలు ఫస్ట్ ఎలక్షన్ జరిగిన నెక్స్ట్ ఇయర్ నుంచే మొదలైపోయింది, అది ఒక 6 నెలలుగా మరీ ఎక్కువ అయిపోయింది. అయితే ఏంటంటే మనం గత ఎలక్షన్స్లో కూడా గత డిబేట్స్లో కూడా అనుకున్నది ఏంటంటే షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటించుకుంటే ఏమవుతుందంటే అసమ్మతి స్వరాలు అసమ్మతి గళాలన్నీ కూడా డస్ట్ అనేది సెటిల్ అవుతుంది. ఇవాళ మనం చూసాం వైఎస్ఆర్సీపీలో కాస్త ఇవి నిరసన గళాలు వినిపించినా కానీ వెళ్ళేవాళ్ళు వెళ్ళారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. మెంటల్గా పార్టీలో ఉన్న కార్యకర్తలు సెటిల్ అయిపోయారు, నాయకులు సెటిల్ అయిపోయారు. వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది ఇక ఏదన్నా ఉంటే కూడా ఇవాళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు వెళ్ళి వాళ్ళని బుజ్జగించుకోవడం, వాళ్ళని అందరినీ సముదాయించుకోవడం జరుగుతుంది. అయితే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే ఏంటంటే ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు, 175 175 మావే, ఈ స్లోగన్ మొదటి నుంచి అందుకున్నారు. అయితే ఇవాళ అభ్యర్థులను ప్రకటించేటప్పుడు వాళ్ళు అనుసరించిన విధానం చూస్తే కొంచెం నాకు విచిత్రం అనిపించింది. ఎందుకంటే కులాలు 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 దీని మీదే ఎక్కువ సామాజిక న్యాయం పేరుతోటి ప్రతి అభ్యర్థి పేరుని ప్రకటించడం, దాని పక్కన ఆయన కులం చదవటం, అభ్యర్థి పేరు కులం. ఇది ఒక సామాజిక న్యాయాన్ని పాటించామని చెప్పడం తప్పుగా మీరు ఎలా అంటారు? తప్పని కాదండి, ఎందుకంటే ఇదిగో ఇంతమందికి ఇచ్చామని చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు పార్లమెంట్లో 11 మంది బీసీలకు ఇచ్చారు, ఒక 4 ఎస్సీలకు ఇచ్చారు, ఒక ఎస్టీకి ఇచ్చారు. ఇలా స్థూలంగా చెప్తే సరిపోతుంది, కానీ వ్యక్తి పేరు చెప్పి అతను కులం చెప్పడం అనేటువంటిది అనేది ఎందుకో చూడటానికి కొంచెం ఆడ్గా అనిపించింది. రెండవది, ఇప్పుడు సామాజిక న్యాయం మాతోటే జరిగింది అనేటువంటిది చెప్పాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా తాపత్రయపడుతున్నారు. కొంచెం మనం చరిత్రలోకి వెళ్తే ఎన్టీ రామారావు గారు అనేటువంటి వ్యక్తి వచ్చే వరకు బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు అనేటువంటి వాళ్ళు అధికారం దరిదాపుల్లో కూడా వెళ్తారు అనేటువంటిది ఏదైనా రిజర్వేషన్ ఉన్న పాయింట్లో ఉన్నా కానీ పెత్తందారులు మాత్రమే పెత్తనం చేసేవాళ్ళు, వీళ్ళని బొమ్మల్లాగా పెట్టి. కానీ ఆ రోజునే జిఎంసీ బాలయోగి లాంటి వాళ్ళని, ఒక ఎర్రన్నాయుడు కానివ్వండి, ఒక ప్రతిభా భారతి లాంటి ఎంతో మంది లీడర్స్ ఎమర్జ్ అయినారు. కాబట్టి ఎవరికి తగ్గ సామాజిక న్యాయం వాళ్ళు చేశారు. అయితే ఇలా కులాల పేర్లు ఎప్పుడు చెప్పలేదు అభ్యర్థుల పక్కన. రెండవది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా వేణుగోపాల్ గారికి కొంచెం కష్టం అనిపించినా ఇవాళ వాళ్ళు ఆ సమావేశం పెట్టి చెప్పే దగ్గర ఎక్కడ ఎవ్వరిలో కూడా ఒక రకమైన ఉత్సాహం కానీ, ఒక సమరానికి సన్నద్ధం అవుతున్నటువంటి ఉత్సాహం కనిపించకుండా నీరసంగా నిరాసక్తి ఏదో ఒక సంతాప సభలో కూర్చున్నట్టు కూర్చున్నారు. మరి వేణుగోపాల్ గారు గమనించారో లేదో తెలియదు కానీ అసలు డిసిప్లిన్ అయి ఉండొచ్చు, అంటే చూసే వాళ్ళకి అలా అనిపించింది. ఆ కాన్ఫిడెన్స్, మీరు మాటల్లో చెప్పే కాన్ఫిడెన్స్ మీ బాడీ లాంగ్వేజ్ లో కూడా కనిపించాలి ఆయనలో కూడా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పార్టీని మోస్తున్నారు కాబట్టి రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ నడుస్తూ ఉంటాయి. అట్లీస్ట్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉత్సాహంగా ఉంటే బాగుండేది. అలాగే యువతల ఈ కూటమి మనం చూసాం అనేక డిబేట్స్లో, వస్తారా రారా ఇదా అదా అని వాళ్ళని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అఫ్ కోర్స్ ఒక రాజకీయ పార్టీ ఎత్తుగడలో చేసేది సహజంగానే జరుగుతుంది. అక్కడ కూటమి అనేది మోహరించిన తర్వాత ఏంటంటే అంది వచ్చే అవకాశాన్ని దేన్ని కూడా ఈ రాబోయేటువంటి 56 రోజుల్లో ఎవ్వరూ వదులుకోరండి. ఇక్కడ సామధాన భేద దండోపాయాలన్నీ నడుస్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మీరు చెప్పాలండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో వెంటనే అంటే ఏదన్నా సరే ఎవరికైనా ఉన్న కోపాలు తాపాలు కాలమే తీరుస్తున్నారంటగా కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ఒక రకమైన ఆగ్రహావేశాలు చల్లారాయి అన్న మాట అయితే వాస్తవం. అయితే ఎంతవరకు ఇది ప్రభావం చూపిస్తుంది అన్నది సెకండరీ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రావడం కానీ, అంటే వరుసగా కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు అంటే సీట్లు కాదు కొన్ని ఓట్ల వరకు ఎంతవరకు గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయంటే కొంతవరకు ఉందండి. ఎందుకంటే మన నేషనల్ సర్వే కూడా అదే చెప్పింది. మనం చూసినప్పుడు ఏంటంటే
లాస్ట్ ఎలక్షన్స్లో దాదాపు 1% కంటే తక్కువ వచ్చినప్పటికీ దగ్గర దగ్గర ఒక 6% దాకా వస్తుంది అనేటువంటిది మొన్న లేటెస్ట్గా నేషనల్ సర్వేస్ చెప్తా ఉన్నాయి. ఓకే. అయితే ఇది ఎవరికి దెబ్బ అనుకోవచ్చు? ఇది కూటమికా లేకపోతే వైఎస్ఆర్ ఎటు నుంచి ఆ ఓట్స్ ఎటు వైపు సహజంగానే వెళ్ళొచ్చు? అంటే ఒక రాజకీయ విశ్లేషకుడు నాకున్న అవగాహన ఏంటంటే ఎవరైతే కాంగ్రెస్ అనేటువంటిది రాష్ట్ర విభజన చేసిన తర్వాత జనాలకి దూరం అయిందో ఆ కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా సహజంగానే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీతో వచ్చేసేసి వాళ్ళంతా జాయిన్ అయింది, ఆయన దగ్గరే జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటు ర్యాలీ అవుతున్నారు. అయితే ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా అక్కడ టికెట్ రానటువంటి వాళ్ళు, కాంగ్రెస్ బ్లడ్ నర్నరలో ఇంకిపోయి ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం గడప తొక్కలేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ సహజంగానే అక్కడ ఆవిడని కనిపించిన తర్వాత అట్లీస్ట్ ఈ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్ లేకపోతే రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కొంత ఫైట్ ఇవ్వడానికి పనికి వస్తుంది కాబట్టి కొంత చీల్తే అది మేజర్గా అధికార పక్షం నుంచే చీలుతుంది అనేటువంటిది నా భావన. ఎందుకంటే హార్డ్ కోర్ కరుడు కట్టినటువంటి తెలుగుదేశం వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్ కూడా ఎవరన్నా ఉంటే ఏంటంటే కొంత ఒక 1% అటు ఇటు. కాకపోతే ఏంటంటే నాకు 6% అని మొన్న నేషనల్ సర్వే చెప్పడం అనేటువంటిది చూస్తే కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. ఎందుకంటే 1% నుంచి 6% అనేది మామూలు విషయం కాదు దాని ఇంపాక్ట్. కాకపోతే ఏంటంటే మీరు గమనించండి, షర్మిల గారు వచ్చినప్పుడు ఏంటంటే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, అసలు వైఎస్ఆర్సీపీకి ఏదో అయిపోతుందని ఒక వేవ్ లాగా వచ్చింది. కానీ అది వెళ్లే కొద్దీ కొంచెం తప్పబడుతోంది. ఎందుకంటే అనుకున్న స్థాయిలో అక్కడి నుంచి నాయకులు ఇటు రాకపోవటం, షర్మిల గారు ఒక్కటే ఒంటరి పోరాటం చేయాల్సి రావటం, రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, తర్వాత పేరు కలిగినటువంటి నాయకులు, తర్వాత చరిష్మా ఉన్నటువంటి నాయకులు ఎవరు రాకపోవటం, ఇది కొంత డ్రాబ్యాక్ గా కనపడుతుంది. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు పక్కన స్టేట్ లో రెండు పక్కల ఇటు కర్ణాటక అటు తెలంగాణలో రావటం అనేటువంటిది కొంత అడ్వాంటేజ్. రేపు ఎలక్షన్ ఫైట్ చేసేటప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గా కూడా కొంత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక సభ పెట్టి, అంత పెద్ద సభ పెట్టి దానికి జనాలు కూడా బాగానే వచ్చారు అంటే దాని వెనక ఉన్న ఇది కూడా అదే వ్యూహం కూడా. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తే ఏదో తిరగబడిపోతుంది అనేది ఏమి ఉండదు, కానీ నేను కూడా అండగా ఉన్నాను అనేటువంటి ఒక ఫీలర్ పంపించడానికి పనికి వస్తుందే కానీ జనరల్గా ఇప్పటికే జనాలు డిసైడ్ అయిపోయి ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఎలక్షన్లో గమనించండి, మిగతా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 3-4 డేస్ ఎలక్షనీరింగ్ ఎవరైతే జాగ్రత్తగా చేసుకొని వాళ్ళకున్న అభిమానుల్ని తీసుకెళ్లి ఓటర్లని ఓటు వేయించుకుంటూ అనేది ప్రధానమైనటువంటి. అక్కడ కేంద్రం పాత్ర ఎలా ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ పాత్ర ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పాత్ర ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీదే మనకి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఓకే, రైట్ అండి. మరి పవన్ గారు, హలో, మల్లాది పవన్ గారు.